గుడ్ మార్నింగ్. పర్యావరణవేత్త డాక్టర్ కె పురుషోత్తం రెడ్డి, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికా సంపాదకుడు కింగ్షూర్ నాగ్, కాజల్ మహేశ్వరి తదితరులు 2021లో వేర్వేరు ప్రయోజన వాజ్యాలు దాఖలు చేయడం జరిగింది. వీటిపై తాజాగా జడ్జి గారు దీని మీద వివరణ ఇస్తూ కేబీఆర్ పార్క్ వద్ద పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆర్డర్ను పాస్ చేశారు. ఇక ముఖ్యంగా పిటిషనర్స్ను అడిగినటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, వాళ్ళ న్యాయవాదులు వాదిస్తూ ఎవరైతే పిటిషనర్స్ కంప్లైంట్ దారులు ఉన్నారో వారు లాయర్లు అడిగినటువంటి అంశం ఏంటంటే, నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రజాభిప్రాయం సేకరించకుండా పనులు చేపట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ఆన్సర్ ఇచ్చాడు సుదర్శన్ రెడ్డి వాదిస్తూ, హైకోర్టు 2021లో ఇచ్చిన ఉత్తర్వులకు లోబడే పనులు జరుగుతున్నాయని చెప్పాడు. కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని అడిషనల్ సోలిసిటరీ జనరల్ నరసింహ విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం, నిర్మాణాల కోసం పార్కు ప్రాంతంలో చెట్లను నరికేస్తున్నారా, అక్కడ ఏదైతే ఆ పార్కు చుట్టూ ఉన్నటువంటి చెట్లను నరుకుతున్నారా అని చెప్పి అడిగితే లేదు అని చెప్పడంతో వీరి యొక్క సమాధానం ఇస్తూ చెట్ల సంగతి తెలియదని, కానీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. బఫర్ జోన్లో నిషేధిత పనులు, నిషిద్ధత పనులు ఏమిటో కొంత పరిశోధన చేసి వివరాలతో రావాలని చెప్పి పిటిషనర్లకు చెప్పడం జరిగింది. ఇక పనుల ప్రస్తుత పరిస్థితిపై అదనపు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ముఖ్యంగా పర్యావరణ ప్రభావాల గురించి వేసినటువంటి ప్రజాప్రయోజ్యం ఈ యొక్క దీని మీద కోర్టు అక్కడ పనులు చేసుకోవచ్చు, దానికి కొన్ని మీరు వాళ్ళు అడిగినటువంటి చెట్లను కొట్టేస్తే చెట్లకు పర్యావరణం గురించి అడగడం జరిగింది. దానికి మాకు తెలియదు అని చెప్పారు వాళ్ళు. ఇక ముఖ్యంగా అక్కడ చేసే పనుల గురించి మనం విశ్లేషణ చేస్తే, పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి వాటిని పరిష్కరించేందుకు పైన వంతెనలు తయారు చేయడం, అండర్ పాస్లు, ఇతర పనులపై తక్షణమే స్టే విధించాలని చెప్పి వీళ్ళు అడగడం జరిగింది. స్టే విధించం. పర్యావరణకు ఏకో సెన్సిటివ్ జోన్గా ఉన్న ఆ ప్రాంతంలో, ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా కూడా ఏకో సెన్సిటివ్ అంటే పర్యావరణ సున్నిత ప్రాంతంగా డిక్లేర్ చేశారు. అది కాబట్టి దాంట్లో ఇలాంటి పనులు జరగద్దు, అండర్ పాస్లు జరగద్దు, వంతెనలు కట్టద్దు, దీనికి స్టే ఇవ్వమని చెప్పి మహానుభావులు అడగడం జరిగింది. ఇక దాని గురించి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తూ, పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో మైనింగులు, రిజర్వాయర్లు, ఆనకట్టలు వంటి నిర్మాణాలపై నిషేధం ఉంటుందని, ట్రాఫిక్ నియంత్రణకు ఉద్దేశించిన రోడ్లు, అండర్ పాస్లు పనులకు వర్తించదని పేర్కొంది. పనులు చేపట్టే క్రమంలో పిటిషనర్ల అభ్యంతరాలను కూడా పరిగణన తీసుకోవాలని స్పష్టం చేసింది. కేబీఆర్ పార్క్ వద్ద భారీ నిర్మాణాలు చేపట్టడాన్ని ఇదంతా వ్యతిరేకిస్తూ పిటిషన్ చేయడం జరిగింది. పర్యావరణ సున్నిత ప్రాంతాలు అనేటువంటివి మనం అర్థం చేసుకొని, ప్రభుత్వంకు చేసేటువంటి అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని, ఆ విధంగా ప్రభుత్వం కొంత ప్రజల కోసం ఆ ట్రాఫిక్ను వంతెనలు, అండర్ పాస్, అండర్ గ్రౌండ్లో, అదేవిధంగా పైన కూడా వంతెనలు నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతుంది. దాన్ని అడ్డుకట్ట వేయడానికి లేదా ప్రజలు వేయడం జరిగింది. కాబట్టి దానిలో వాళ్ళు కోర్టు అడిగినటువంటి అంశం ముఖ్యంగా అక్కడ మీకు చెట్లకు ఇబ్బంది అవుతుందా అని అడిగితే మాకు తెలియదు అన్నారు అడ్వకేట్లు. ఇది ఎందుకంటే 2021లో వేసినటువంటి పిటిషన్ ఇప్పుడు హియరింగ్కి వస్తే ఎవరికి న్యాయం జరిగినట్లు, ప్రజలకా ప్రభుత్వానికా? అప్పటి ప్రభుత్వం మీద వేసినటువంటి వీళ్ళు ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి
ఇది క్వశ్చన్ అయిపోయింది. దీన్ని ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పార్కు యొక్క చుట్టూ ఇవన్నీ చేయాలని ప్రజా ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుందనే అంశం చెప్పుకుంటూ, ఈ యొక్క దాంట్లో ఉన్నటువంటి కోర్టు ఎప్పుడు కూడా దాంట్లో ఉన్న లోటుపాట్లు, పర్యావరణము, ప్రజాభిప్రాయము, అదేవిధంగా ఈ యొక్క సెన్సిటివ్ ప్రాంతము ఇవన్నీ పరిగణలో తీసుకుంటుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్టే అయితే విధించలేదు, పనులు అయితే చేసుకోవచ్చు. అంటే పర్యావరణవేత్తలు, మేధావులు చెప్పేది ఏంటంటే, వంతెన కడితే దుమ్ము వస్తుంది, దుమ్ము వస్తే ప్రజలకు, వాహనదారులకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు కట్టద్దు. ఎందుకంటే మనం చాలా పిటిషన్లో చూసేది ఏంటంటే, ఏదైనా ప్రాజెక్టు కట్టేటప్పుడు దుమ్ము వస్తుంది, మట్టి ప్రాబ్లం ఇళ్లకు అని పిటిషన్లో రాస్తుంటారు. అయితే ప్రభుత్వం చెప్పే వాదన ఏంటంటే, ప్రాజెక్టు కట్టిన తర్వాత దుమ్ము ధూళి రాదు, ప్రస్తుతం కొంత రావచ్చు కట్టేటప్పుడు అని చెప్పి పిటిషన్ ముగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీంట్లో మనకు ఒక ఎగ్జాంపుల్గా ఒకటి వేసుకుంటే, హమేషా ఒక లిటిగెంట్ కొంతమంది వేస్తూ ఉంటారు. ఒక ప్రాజెక్టు మీద 1 TMC మీద ఒక వ్యక్తి కేసు ఫైల్ చేశాడు. అంటే ఆయన చేసింది ఏంటంటే సంథింగ్ దేర్, బట్ ఆయన చెప్పినటువంటిది మేము ఆయనతోటి పిటిషనర్నే డైరెక్ట్గా అడగడం జరిగింది. ఆయన చెప్పింది, ఇప్పుడు ప్రాజెక్టుకు గుంతలు తవ్వుతే ఇదంతా మట్టి వచ్చేసి ఆ ఊరి ప్రజలకు, అదేవిధంగా పక్కనే చెరువులు, కుంటలు ఇవన్నీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు వద్దు అంటారు. ఇది ఎవరి వాదన వారికి ఉంటుంది. కోర్టు 2 పరిగణలు తీసుకొని చేస్తుంటుంది. కాబట్టి పర్యావరణం మీద ఈ పురుషోత్తం రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ చెరువులు, కుంటలు 2014, 13, 15 ఆ ప్రాంతంలో ఆయన చాలా ఉద్యమాలు వాళ్ళు చేశారు. అప్పటి ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము, హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని సరస్సులు ఉన్నాయి అనేది కూడా చెప్పలేని పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఉండి, వాళ్ళు 10 సంవత్సరాలు ఏదో ఒక విధంగా నెట్టుకొని వచ్చారు. ఇదంతను దృష్టిలో పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తి అవగాహన ఉన్నాయి కాబట్టి చెరువులను ప్రక్షాళన చేయడానికి కోసం, అదేవిధంగా ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడడం కోసం చెరువులు, కుంటలు, రకరకాల నాళాలు, దీని మీద హైడ్రాను ఏర్పాటు చేసి దీన్ని చేస్తుంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రంగనాథ్ గారు బాగా పనిచేస్తున్నారు. కొన్ని తప్పులు అటు ఇటు ఉండొచ్చు. దీనికంటే ముఖ్యం ప్రజా ప్రయోజనాలు శ్రేయస్కరమని ఆయన పాలసీలో గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు దీన్ని వేయడం జరిగింది. ఏంటంటే ఫుల్ పవర్ సీఎంకు, ఎవరిని అపాయింట్మెంట్ చేయాలన్నా, ఎవరితో ఏ పని చేయించుకోవాలన్నా ఫుల్ పవర్లు ఉంటేనే, నేను ఈ ప్రభుత్వ పగ్గాలు నాకు వస్తేనే, నాకు అధికారం ఉంటేనే నేను పనిచేస్తానని కూడా ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో బీఆర్ఎస్ మీద కొట్లాడి ఆయన ఎన్నిసార్లు జైలు పోయినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రి పవర్ అనేటివి సూపర్ పవర్గా ఉంటుంది. ఆ పవర్ తోటి హైడ్రాన్ వేయడం, ఇంకా చాలా పనులు, అద్భుతమైన పనులు చేస్తున్నాడు. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఒక లోటుపాట్లు ఉంటాయి ఖచ్చితంగా, ప్రజలు కోర్టులో వేయాల్సిన అవసరం ఉంటుంది. నష్టం ఏదైనా జరిగితే నష్టానికి సంబంధించిన ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కూడా ప్రజలకు ఉంది అని చెప్పుకుంటూ, ప్రజాభిప్రాయాన్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, ఒక సామాజిక కార్యకర్తని. థ్యాంక్ యూ వెరీ మచ్.